కొన్ని సర్వేలు చెప్తున్నది ప్రాంతీయ పార్టీలకి ఎక్కువ ఇబ్బంది అవుతుంది అంటే ఒక సర్వే ప్రకారం అయితే ఒకే పార్టీ అంటే 77% ఎంతో లెక్క చెప్పారు వాళ్ళు ఒకే పార్టీ అధికారంలోకి వస్తుంది ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకి కాన్స్టిట్యూషనల్ కాన్సెప్ట్ వస్తుందండి మనకు కూడా ఇప్పుడు అమెరికాలో అమెరికా అధ్యక్ష తరహాకి పరోక్షం ఇది దాదాపుగా ఆ రూట్ లోకి వెళ్ళిపోతున్నాం మనం అమెరికాలో ఏమవుతుంది ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయి కౌంటీలన్నిటికి కూడా అప్పుడే కదా వాళ్ళు ఏంటి కాకపోతే అక్కడ ఆయా దేశాల్లో విదేశాల్లో ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బేసిస్ మీద షేరింగ్ ఉంటాయి కొన్ని దేశాలు అంటే అక్కడ డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఎంపీ అట్లా కాకుండా కొన్ని దేశాలు పర్సంటేజ్ వచ్చిన ఓట్లను బట్టి ఆ రాష్ట్రానికి ఇంతమంది సంఖ్య అనేటువంటిది ఉంటుంది అవన్నీ కాకుండా అమెరికన్ స్టైల్లోకి వచ్చేటప్పుడు మనకేమవుతున్నది అంటే అమెరికాలో దేశంలో గవర్నమెంట్లు కొన్ని రాష్ట్రాల్లో వేరే గవర్నమెంట్లు కూడా వస్తాయి ఇప్పుడు అక్కడ క్లియర్గా ఉంటుంది పిక్చర్ కొన్ని రాష్ట్రాల్లో ట్రంప్ పార్టీకి బలం ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో బైడెన్ పార్టీకి బలం ఉంటుంది టోటల్గా వచ్చిన ఓట్ల ఆధారంగా ఒకసారి వీళ్ళు వస్తున్నారు ఒకసారి వాళ్ళు వస్తున్నారు 2 టర్మ్స్ గెలిచిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కేంద్రసారి వచ్చేటప్పటికి అట్లా తేడా వచ్చింది అట్లాగా ఉంటుంది మేబీ ఇక్కడ కూడా అట్లాంటి సిచ్యుయేషన్ వస్తుందా చూడాలి ఇప్పుడు ఒక ఇంపాక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిసారి ఉంది జగన్కి కేసీఆర్కి దెబ్బ ఏం పడింది దేశవ్యాప్తంగా 2 కూటముల మధ్య పోరాటం మధ్యలో వీళ్ళు నలిగిపోయారు అంతే కదా కూటమి ఎలక్షన్సే నడిచినాయి దేశవ్యాప్తంగా ఎన్డీఏ వర్సెస్ ఎన్డీఏ ఆ ఇంపాక్ట్ లో ఇట్లాంటి పార్టీలు నవీన్ పట్నాయక్ లేకపోతే నవీన్ పట్నాయక్ ఓడిపోతాడని ఎవరు నవీన్ పట్నాయక్